హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మునగాకు చేయబోతున్నాను అనగానే మీరు కంగారు పడకండి ఏందో అని. మునగాకు తాలింపు చేయబోతున్నానండి. ఈ మునగాకు మా ఇంటి వెనకాలే దొరికింది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది నాకు తెచ్చుకోవడము. అవన్నీ కొమ్మలు కట్ చేశానండి. ఇది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అండి. చాలామంది తినాలి, అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినాలి. ఇలా కొమ్మలన్నీ ఎంచుకున్నానండి. చూసారా, కొమ్మలన్నీ ఎంచి ఆకులన్నీ ఒలుచుకోవాలండి. మేమైతే 3 కట్టలు తెచ్చుకున్నాము. చూడండి, 3 కట్టలు తెచ్చుకున్నామండి. నేను, మా అమ్మ, మా అక్క వాళ్ళందరూ కూర్చొని ఇలా టబ్బులో ఒలిచేసాము. చూసారా, ఆకులుగా ఎంత సన్నగా ఒలిచామో, చిన్నగా అంత పెద్ద చెట్టుని కొమ్మల్ని మళ్ళీ అలా ఆకులు ఇచ్చేసామండి. ఆ టబ్బులోనే వేసి ఆకుని బాగా కడగాలండి. చూసారా, వాటర్ పోసి కాసేపు నాననిద్దామండి. అలాగే 1 కప్ ఆఫ్ కంది బ్యాళ్ళు తీసుకున్నానండి నేను. ఎందుకు బ్యాళ్ళు అనుకోవచ్చు మీరు, ఎందుకంటే మునగాకులోకి వేయించి అందులో గార్నిష్గా కనిపిస్తే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా క్రంచీగా కనిపిస్తుంది. కంది బ్యాళ్ళని కడిగి ఒక పాత్రలో వేసేస్తానండి నేను. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి, చూసారా ఎలా ఉడుకుతుందో. ఉడికేటప్పుడు పొంగు వస్తూ ఉంటుందండి, కాబట్టి మనం చూసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో చూసాను నేను. చూడండి, బాగా గంటితల కలిపి వాటర్ తక్కువైనా ఎక్కువైనా చూసుకోవాలి. పొంగు వస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. అలాగే బ్యాళ్ళు ఉడకాలి లేవని చూసాను, ఉడకలేదు. చూసారా, కంది బ్యాళ్ళగానే ఉన్నాయి. ఎంత గట్టిగా ప్రెస్ చేశాను నేను, కాబట్టి మనం వాటర్ లెవెల్ కూడా చూసుకున్నాను. చూడండి, వాటర్ తగ్గిపోతున్నాయి. వాటర్ తగ్గిపోతే ఏమవుతుంది, మాడిపోతుంది. కాబట్టి అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి బ్యాళ్ళు చూసానండి, ఉడకనిస్తే కాసేపు వాటర్ లెవెల్ అన్నీ తగ్గిపోయి బ్యాళ్ళు ఇలా చక్కగా ఉడికిపోయాయి. చూసారా, మెత్తగా అట్లా ఒత్తుతూనే ప్రెస్ చేసి ఉడికిపోయాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో. ఆ నీళ్ళన్నీ వంచేసి మనము బ్యాళ్ళు ఒక్కటి బయట తీసేసానండి నేను. చూడండి, ప్లేట్లో ఎంత బాగా చక్కగా వేసేసాను. ఆ బ్యాళ్ళకు చూడండి చక్కగా నీళ్ళని పిండేసి బ్యాళ్ళని పక్కకి తీసేసాను. ఆ బ్యాళ్ళలోకి సరిపడా సాల్ట్ వేసాను. చూడండి, మనం ముందు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి సాల్ట్ వేసి బ్యాళ్ళు ఉడికించేటప్పుడు పసుపు కూడా నేను వేయలేదండి, కాబట్టి లాస్ట్లో చివరిన సాల్ట్ వేసి ఆ తర్వాత మనం నానబెట్టిన మునగాకును శుభ్రంగా నీళ్ళని బాగా వంచేసి ప్రెషర్ కుక్కర్లోకి వేయాలండి. నేనైతే చూడండి ఎలా కడుగుతున్నానో, బాగా కడిగి బాగా వంచేసి నీళ్ళన్నీ వేస్తున్నామండి. మునగాకులో నీళ్ళలో నానబెట్టాం కదండి, నీటి చెమ్మ అనేది ఉంటుంది, కానీ పిండాలండి. నేనైతే పిండుతున్నాను. చూడండి, ఇలా నీళ్ళు వంచేస్తున్నాను. కొన్ని ఈ మునగాకు చాలా గుడ్ ఫర్ హెల్త్ అండి. షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా తినాలి. ఇది తింటే షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అలాగే స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. చక్కగా అంతా కుక్కర్లోకి వేసేసి రాళ్ళుప్పు వేసానండి రుచికి తగ్గట్టుగా. అలాగే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి మూత పెట్టేసానండి నేను. చూడండి ఎంత బాగా మనం విజిల్ ఊపుకొని కుక్కర్ పెట్టేసేసాను నేను. స్టవ్ మీద కూడా పెట్టేశాను. ఒక లీవ్ ఇట్ ఫర్ 4 to 5 విజిల్స్ అండి. చూడండి, అలాగే 4 to 5 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేస్తాను. ఉడికిన మునగాకు రెడీ అయిపోయిందండి. చూసారా, ఇలా మెత్తగా ప్రెస్ చేస్తాను, అట్లా మెత్తగా ఉడికిపోతుంది. అంతే అండి. దాన్ని బక్కల గిన్నెలోకి వడేస్తానండి నేను. చూడండి, బక్కల గిన్నెలోకి వడేసానండి నేను. ఇప్పుడు ఆ మునగాకు మనం ఉడకబడిన నీళ్ళను షుగర్ ఉన్న వాళ్ళు తాగొచ్చండి. తాగితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ మునగాకు వల్ల మనకు బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి, ప్యూర్ బ్లడ్ వస్తుంది. అలాగే చూసారా, నేను అట్లా ప్రెస్ చేస్తుంటే ఎన్ని వాటర్ ఉన్నాయో, మనం వాటర్తోనే ఉడకబెట్టాం కాబట్టి అలా నీళ్ళు వస్తాయండి. అలాగే ఒక ప్యాన్ పెట్టుకున్నాను, ఎందుకు తిరువాత పెట్టుకోవడానికి. ఆయిల్ వేసి తిరువాత పెడితే చాలా కమ్మగా ఉంటుందండి. ప్యాన్ వేడెక్కాక కాస్త ఆయిల్ వేసానండి నేను. 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. ఎక్కువ ఆయిల్గా ఉంటే ఆకంతా ఆయిల్గా ఉంటుంది. అలాగే ఆయిల్ మరిగాక మనము కందిబ్యాళ్ళు ఉడకవేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి వేయిస్తున్నానండి. చూడండి, దూరగా వేయించుకోవాలండి. అలా వేసినప్పుడు అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతూ వస్తుంది, మీరు గమనించాలి. చూడండి, ఒకసారి ఆయిల్ అంతా మగ్గుతుంది, ఒకసారి గమనించండి. మీరు చేసేటప్పుడు అలాగే అవుతుంది. అలాగే అలా వేగాక నేను పక్కన పెట్టుకున్నాను కదా, మా అమ్మ అంతా ఉడికింది, అంతా దాన్ని పుల్లలు లేకుండా ఏరేసిందండి. చూడండి, పుల్లలు ఏరేసి అంతా అట్లా వేయించేసాను నేను. ఆయిల్లో వేస్తే చాలా కమ్మగా ఉంటుందండి. అనుకోవచ్చు మునగాకు చేదు తినలేము, చాలా కమ్మగా అనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా బాగా మీకు నచ్చుతుంది. అలాగే బాగా వేగాక మేమైతే చెనక్కాయలు ఒటిమిరపకాయలు వేసిన పొడి అందులో వేసి మిక్స్ చేసేసానండి. చూడండి, ఇంత బాగా మిక్స్ చేస్తాను. మునగాకు రెడీ అయిపోయిందండి. చాలా యూస్ఫుల్ అండి. స్కిన్ అలర్జీ ఉండే వాళ్ళు కూడా తినొచ్చు తప్పకుండా. ఈ జనరేషన్లో మేము తినము, మాకు వద్దు అంటారు, కానీ ఇది తింటే చాలా ఆరోగ్యం అండి.
డాక్టర్స్ కూడా చెప్తారు. ఇది తినడం వల్ల చాలా యూజ్ఫుల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సపోర్ట్ మీ ఫ్రెండ్స్.